This The DevOps, conference will now be recorded. సో DevOps లైఫ్ సైకిల్ గురించి మనం తెలుసుకున్నాం, సరేనా? సో ఈ DevOps లైఫ్ సైకిల్ ఏముంటుంది? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్. సో ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, కంటిన్యూస్ మానిటరింగ్. సో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంటిన్యూస్ మానిటరింగ్ వీటన్నిటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే అప్ టు ద టెస్టింగ్ ఇఫ్ ఐ వాంట్ టు ఆటోమేట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే, సపోజ్ మనం ఒక ఎండ్ యూజర్ అనేవాడు ఎప్పుడైతే మనం అప్లికేషన్ కోడ్ మొత్తాన్ని రిపాజిటరీలో ప్లే చేస్తారో, ఆ రిపాజిటరీలో ప్లే చేసినప్పుడు ఆటోమేటిక్ గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ మాత్రం కోడ్ ది డౌన్లోడ్ చేసుకొని ప్రాజెక్ట్ ని కంపైల్ చేసి ప్రాజెక్ట్ ని టెస్ట్ చేసి ఉంటుంది. సో దాన్ని మనం కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. సో ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ ఏముంది మార్కెట్ లో? జెన్కిన్స్. సో జెన్కిన్స్ ఇస్ ద బెస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్. సో ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చెప్తాను, సరేనా? సో హౌ ద కంటిన్యూస్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్, హౌ ఇట్ వర్క్స్ ఆన్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో ఫస్ట్ మనకి ప్రతి ఆర్గనైజేషన్ లో కూడా ఒక రిపాజిటరీస్ ఉంటాయి. సో ఇది మన కోడ్ రిపాజిటరీస్, దాన్ని వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటారు. ఈ వర్షన్ కంట్రోల్ సిస్టమ్ లో మన బెస్ట్ రిపాజిటరీ ఇన్ ద మార్కెట్ ఏముందంటే గిట్. ఓకేనా? గిట్ అనేది వర్షన్ కంట్రోల్ సిస్టమ్ టూల్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? టు కీప్ యువర్ అప్లికేషన్ కోడ్, టు కీప్ అప్లికేషన్ కోడ్. అర్థమైందా? స్టోర్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. ఎవరు కూడా డెవలపర్స్ కానీ ఆపరేషన్స్ పీపుల్ కానీ ఎవరు కూడా మనం కోడ్ డెవలప్ చేసినప్పుడు లోకల్ మిషన్ ఎక్కడ ప్లే చేయరు. సో మనకు ఒక రిపాజిటరీలో ఉంటాయి. ఈ రిపాజిటరీ ఎందుకనేది మనం ప్రతిదీ కూడా 1 by 1 టూల్ మనం డిస్కస్ చేద్దాం ప్రాక్టికల్ గా వెళ్ళినప్పుడు. ఓకేనా? సో కాన్ఫిగరేషన్ తర్వాత మనం ఏం చేస్తాం? ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం కంపైల్ చేస్తాం. ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు దాంట్లో ఎర్రర్స్ ఏం లేకుండా చూసుకోవాలి. దాన్ని మనం కంపైల్ చేస్తాం. అండ్ దర్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్పెసిఫిక్ ప్యాకేజ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మావెన్. ఇక్కడ టు కంపైల్ యువర్ ప్రాజెక్ట్, అండ్ కన్వర్టెడ్ స్పెసిఫైడ్ ప్యాకేజ్. సో ప్యాకేజెస్ అంటే ఎలా ఉంటాయి? వేర్ ఫైల్స్ కానీ జార్ ఫైల్స్ కానీ ఉంటాయి. సో ఎందుకు ఈ వేర్ ఫైల్స్ జార్ ఫైల్స్ వాడతాం అంటే, సో మనకి రియల్ టైమ్ సినారియో 2 types ఆఫ్ ద సర్వర్స్ ఉంటాయి. ఒకటి వెబ్ సర్వర్స్ ఉంటాయి అండ్ అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి. సో ఈ వెబ్ సర్వర్స్ లో మనం ఏం చేస్తామంటే మన ఫైల్స్ మొత్తాన్ని ఒక స్టాటిక్ ఫైల్స్ డిప్లాయ్ చేస్తాం. అంటే HTML ఫైల్స్ ఉంటాయి కదా, ఈ HTML ఫైల్స్ మొత్తం డిప్లాయ్ చేస్తాం. ఇక్కడ అప్లికేషన్ ఫైల్ సర్వర్స్ అంటే ఏమేమి ఉంటాయంటే, సో టామ్ క్యాట్ ఒకటి, అదేవిధంగా వెబ్ లాజిక్ ఒకటి, వెబ్ స్పియర్, ఓకే, ఎక్సెట్రా, అలా చాలా సర్వర్స్ ఉంటాయి. సో ఈ సర్వర్స్ మొత్తానికి కంపాటిబిలిటీ ఎలా ఉంటుంది అంటే, సో వేర్ ఫైల్స్ గా ఉంటాయి, లేకపోతే ER ఫైల్స్ గా ఉంటాయి. ER ఫైల్స్ అంటే ఏంటంటే ఎంటర్ప్రైజ్ ఆర్కైవ్. ఏది? ఈ వెబ్ లాజిక్, వెబ్ స్పీరు, జేబాసు, ఈ మిగతా సర్వర్స్ అన్ని ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా మనం ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒక ER ఫైల్ గా కన్వర్ట్ చేసి ఆ ER ఫైల్ మన సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం. ఓకేనా? సో అప్లికేషన్ ఫైల్ కోడింగ్ ఫైల్స్ మొత్తం చేయమమ్మ, మొత్తం కలిసి ఒక స్పెసిఫిక్ ప్యాకేజ్ గా కన్వర్ట్ చేసేసి అవన్నీ చేస్తాం. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇంకోటి, సో ఈ ER ఫైల్ అంటే ఏంది? వేర్ ప్లస్ జార్ ఫైల్. ER is nothing but where plus jar file. This is called as a ER, enterprise archive. So where is web application archive, jar is nothing but Java archive. jar అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఆ జావా క్లాసెస్ ఉంటాయి కదా, ఆ ప్రతి ఒక్క క్లాసెస్ మొత్తాన్ని కలిపి మనం ఇక్కడ జావా ఆర్కైవ్ లో పెట్టేస్తాం. ఫైన్. సో అర్థమైందమ్మా? సో మనం ఇదన్నీ వచ్చేస్తాం. సో ఇవన్నీ ఎవరు ఆటోమేట్ చేస్తారు? ఆర్గనైజేషన్ ఒక టూల్ వాడతాం. ఈ టూల్ దాన్ని మనం బిల్డ్ టూల్ అంటాం. దీన్ని మనం బిల్డ్ టూల్. ఓకే, సో దీన్ని మనం బిల్డ్ టూల్ అంటాం.
So 1 minute. యా, సో దీన్ని మనం బిల్డ్ టూల్ అంటారు. తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం టెస్ట్ చేస్తాం. ఒకసారి ఒక స్పెసిఫిక్ ప్యాకేజ్ గా మనకు వచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని మనం ఏం చేస్తామంటే టెస్ట్ చేస్తాం. సో ఎలా టెస్ట్ చేస్తాం, దాన్ని ఒక సెలీనియం కానీ టెస్ట్ కేసెస్ రాస్తాం. ఇది ఇక్కడ మనకి క్యూఏ పీపుల్ వస్తారు. క్యూఏ పీపుల్ అంటే ఎవరంటే టెస్టర్స్ వస్తారు. ఈ టెస్టర్స్ ఏం చేస్తారు, ఒక సెలీనియం టూల్ కానీ ఏదో ఒక టూల్ వాడి చేస్తా ఉంటారు. సో ఇక్కడ మనం ఏంటంటే సెలీనియం టూల్ వేసుకో టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్, టు ఎగ్జిక్యూట్ టెస్ట్ కేసెస్. అర్థమైందా? సో టెస్ట్ కేసెస్ అంటే ఏందో, సో మన ప్రాజెక్ట్ లో అప్లికేషన్ కోడ్ తో పాటు మనం ఒక టెస్ట్ చేయడానికి ఒక కోడ్ రాస్తాం, దాన్ని టెస్టర్స్ అందరూ రాస్తారు, దాన్ని టెస్ట్ కేసెస్ అంటారు. అంటే అవి మాన్యువల్ గా ఉంటాయి, అదే విధంగా ఆటోమేటిక్ గా ఉంటాయి. ఫైన్, అర్థమైందా సంతు, విశ్వ, సిరి? ఫైన్ ఫైన్, ఓకే. సో ఇక్కడ మనకు తర్వాత ఏం వస్తుంది, మనం డైరెక్ట్ గా మన సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తాం అప్లికేషన్ ని. సో ఆ టెస్ట్ కేసెస్ మొత్తం అయిపోయిన తర్వాత సర్వర్, సపోజ్ నేను ఇక్కడ ఏం చేసుకుంటాను, టామ్ క్యాట్ సర్వర్ తీసుకుంటాను. సో ఇక్కడ నేను టామ్ క్యాట్ సర్వర్ తీసుకున్నప్పుడు ఈ టామ్ క్యాట్ సర్వర్ లో మాకు కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ లో డైరెక్ట్ గా వేర్ ఫైల్ ఉంటుంది కదా, ఈ వేర్ ఫైల్ మనం డిప్లాయ్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ అప్లికేషన్ డాట్ వేర్ ఫైల్, application dot var file. So this is very very important, application dot var file. Okay everyone, application dot var file. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా, సో ఇక్కడ మన గిట్ ఉంది, మావెన్ ఉంది, సెలీనియం ఉంది. ఇక్కడ ఏమేం టూల్స్ ఉంటాయి, సపోజ్ ఒక డిప్లాయ్మెంట్ ఉంది, ఒక ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్, ఒక మాన్యువల్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఉంది. ఇక్కడ ఏమేం టీమ్స్ ఇన్వాల్వ్ అవుతాం, ఫస్ట్ మనం గిట్ లోకి వచ్చేస్తే ఇక్కడ డెవలపర్స్ వాడతారు, అదే విధంగా ఆపరేషన్స్ పీపుల్ వాడతారు. సో ఇక్కడ మావెన్ వచ్చేసి ఎవరు వాడతారు, ఇక్కడ డెవలపర్స్ వాడతారు, అదే విధంగా బిల్డ్ ఇంజనీర్స్ వాడతారు. ఈ బిల్డ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే అమ్మా, మన ప్రాజెక్ట్ మొత్తాన్ని డిప్లాయ్ చేస్తారు. ఓకేనా, ప్రాజెక్ట్ మొత్తాన్ని డిప్లాయ్ చేసే వాళ్ళని మనం ఈ బిల్డ్ ఇంజనీర్స్ అంటాం. ప్రాజెక్ట్ మొత్తాన్ని డిప్లాయ్ చేసే వాళ్ళని మనం ఈ బిల్డ్ ఇంజనీర్స్ అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాజెక్ట్ మొత్తాన్ని డిప్లాయ్ చేసేదాన్ని మనం బిల్డ్ ఇంజనీర్స్ అంటారు. ఓకే, ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే తర్వాత సెలీనియం వాడతారు. ఈ టూల్ అనే వాళ్ళు సెలీనియం అనేది టెస్టర్స్ వాడతారు, టెస్టర్స్. ఇక్కడ సర్వర్స్ ఉంటాయి కదా, టామ్ క్యాట్ సర్వర్, ఈ టామ్ క్యాట్ సర్వర్ లో మనం ఏం చేస్తామంటే డిప్లాయ్ చేసేసి ఇక్కడ మనకి ఎవరెవరు వాడతారు, సో ఆపరేషన్స్ పీపుల్ వాడతారు, అదే విధంగా సర్వర్ అడ్మిన్ పీపుల్. సో ఇవన్నీ కూడా మాన్యువల్ యాక్టివిటీస్. ఇదంతా ఏంది, మాన్యువల్ ప్రాసెస్. ఎప్పుడైతే మనం ఇదంతా మాన్యువల్ ప్రాసెస్ వాడతామో చాలా ఇష్యూస్ వస్తాయి. ఏది, డిపెండెంట్ ఇష్యూస్ వస్తాయి. అంటే సపోజ్ కోడ్ లో ఇష్యూ వస్తే డెవలపర్స్ టెస్టర్స్ ఏమంటారు, సో ఇది ఇష్యూ ఇస్తే డెవలపర్ లో ఉండేది, టెస్టింగ్ కేసు లో లేదంటారు. సో సర్వర్ వాళ్ళు ఏమంటారు, సర్వర్ లో ఇష్యూ లేదు, మేబీ డెవలప్మెంట్ లో ఇష్యూ ఉందంటారు. 1 minute.
గైస్. ఓకే, డిప్లాయ్మెంట్ ఇక్కడ మనకి ఎలా ఉండిద్ది, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ లో వస్తాడు. డెవాప్స్ ఇంజనీర్ చేంజ్ చేస్తాడు, ఇదంతా మాన్యువల్ ప్రాసెస్. అంటే ఇక్కడ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ వస్తుంది. సో మనం ఎక్కడైతే ఏమేమైతే మాన్యువల్ ప్రాసెస్ చేస్తారో ఈ టీం మొత్తం అన్ని టీమ్స్ కలిసి మాన్యువల్ ప్రాసెస్ ఏమేమైతే చేస్తారో ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి మొత్తం ఆటోమేట్ చేస్తారమ్మా. ఆటోమేట్ ఎలా చేస్తారు, ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ అప్లై చేయాలంటే ఫస్ట్ మన కోడ్ ఫెచ్ చేసుకోవాలి. ఫెచ్ కోడ్ ఫ్రమ్ గిట్ రిపాజిటరీ. అండ్ సెకండ్ పాయింట్, so what we are going to do, build your project. And third point, we are going to execute the Selenium test cases. Okay, job create chesi Jenkins lo. So continuous integration tool, best tool in Jenkins. Execute Selenium test cases. And fourth point, so deploy the var file into సర్వర్ అంటే టామ్కాట్ సర్వర్. సో ఇవన్నీ చేస్తారు. అంటే ఎప్పుడు చేస్తారు ఈ జాబ్ అంతా, ఎప్పుడు అవుతుంది, సో ఇది ఒక జెన్కిన్స్ టూల్. ఈ జెన్కిన్స్ టూల్ లో మనం జాబ్ రాస్తాం. ఎప్పుడైతే మన డెవలపర్ అనేవాడు ప్రతిరోజు డెవలపర్స్ రాస్తారు కదా, కోడ్ రాసి ఎక్కడైతే కమిట్ చేస్తాం కదా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం కమిట్ చేస్తాం కోడ్ అనేది. ఎప్పుడైతే కమిట్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ జెన్కిన్స్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్క టూల్కి వెళ్ళి మొత్తం ఏమైతే ప్రాసెస్ మాన్యువల్ గా ఉంటుందో అది మొత్తం ఆటోమేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకు అడ్వాంటేజెస్ ఏంది, సో ఎవరు కూడా డిపెండెన్సీస్ ఎక్కడ ఉండవు, ఒక టీం ఇంకో టీం డిపెండెన్సీస్ ఎక్కడ ఉండవు. అండ్ ఆల్సో ఇష్యూస్ కూడా మనకేంది, సపోజ్ మన బిల్డ్ లో ఇష్యూ వచ్చింది అనుకో, డైరెక్ట్ మనకు ఒక ఈమెయిల్ వచ్చేస్తుంది. డైరెక్ట్ వీఆర్ సెండింగ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఫర్ ఎర్రర్స్. email notification for error. So that is very important. Understood? That is very important. Clear everyone? Got it everyone? అర్థమైందా? సో ఎలా జరుగుతుందో దీన్ని మన ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటారు. విశ్వ, సిరి, సంతు, క్లియర్? క్లియర్. ఫైన్. సో మనకి తర్వాత మనకేంది కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంది, ఇదంతా ఒకే ఒక దానికి, ఇదంతా ఒకే ఒక దానికమ్మా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి మన రియల్ టైమ్ సినారియోలో. ఒకే ఒక డెవలపర్ ఎన్విరాన్మెంట్ ఉండదు. సో ఏమేమి ఉంటాయి, టెస్టింగ్ ఉండిద్ది, క్వాల్ ఉండిద్ది, సట్ ఉండిద్ది, ప్రొడక్షన్ ఉండిద్ది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ మొత్తం ఉంటాయి. సో ఏమేమి టైప్స్ ఆఫ్ ఉన్నాయంటే డెవలపర్ ఎన్విరాన్మెంట్ అండ్ క్వాల్ ఎన్విరాన్మెంట్, సట్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. డెవలపర్ ఎన్విరాన్మెంట్, క్వాల్ ఎన్విరాన్మెంట్ అంటే ఎన్నిటికి ఆటోమేట్ చేయాలి. సపోజ్ మనం రియల్ టైమ్ సినారియోలో ఒక సర్వర్ ఉంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనం ఏం చేయాలి, ఒక ప్రాజెక్ట్ ని మొత్తాన్ని డిప్లాయ్ చేయాలి కదా. సో మనకి 4 సర్వర్లు అప్లై చేస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన అప్లికేషన్ ఎప్పుడు కూడా ఒకే సర్వర్ లో డిప్లాయ్ చేయరు. ఒక 4-3 అట్లీస్ట్ ఒక 2 మాక్సిమం మోర్ దాన్ 2 సర్వర్స్ లో చేస్తారు. ఎందుకని, అవైలబిలిటీ కోసం. ఒక సర్వర్ పని చేయకపోయినా సరే ఇంకో సర్వర్ ఉండేది కాబట్టి డైరెక్ట్ గా అప్లికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఇక్కడ మనం ఏం చేస్తాం, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ server1.app.com. సో server2.app.com. ఇక్కడ server3.app.com, server4.app.com. అంటే ఇక్కడ 4 సర్వర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వర్క్ స్పేస్ సెటప్ చేయాలి కదా. వర్క్ స్పేస్ అంటే ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసి మొత్తం సెటప్ చేయాలి. సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ కాన్ఫిగర్ చేసి మొత్తం సెటప్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, సపోజ్ ఒక మిషన్ ఉంది. ఒక మిషన్ అంటే ఒక ఎన్విరాన్మెంట్, ఒక మిషన్. సపోజ్ సంతు ఏం చేస్తాడు, ప్రాజెక్ట్ మొత్తాన్ని సెటప్ చేయాలంటే ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్, డేటాబేస్, మిడిల్ వేర్ సర్వీసెస్ అన్ని ఉంటాయి ఒక ప్రాజెక్ట్ కి. ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఈ మిషన్ లో సర్వర్ 1 లో కాన్ఫిగర్ చేయాలి. సో సర్వర్ 1 లో అన్ని కాన్ఫిగర్ చేసేసి ఏమేం చేస్తాడు, సపోజ్ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్, బ్యాక్ ఎండ్ అప్లికేషన్, అదే విధంగా డేటాబేస్, మిడిల్ వేర్ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా
కాన్ఫిగర్ చేస్తాడు. ఓకే, సర్వర్ 1. ఇక్కడికి వచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే అప్లికేషన్ ఇంకో సర్వర్ లో చేయాలి. చూడండి, ఇప్పుడు మీ లోకల్ మెషిన్ లో సపోజ్ ఈ సర్వర్ మొత్తం పర్ఫెక్ట్ గా వర్క్ అవ్వచ్చు, కానీ ఈ సర్వర్ కి వచ్చేసరికి వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకని? వర్షన్ ఇష్యూస్ రావచ్చు, కంపాటబిలిటీస్ రావచ్చు, అవునా కదా? ఒక్కసారి మనం ఏంది లోకల్ మిషన్ వచ్చేస్తే వర్క్ అయ్యిద్ది. అదే కోడ్ ని వేరే మిషన్ ఎన్విరాన్మెంట్ కాన్ఫిగర్ చేసేస్తే అది వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకు వర్క్ అవ్వదు? రియల్ టైమ్ లో సో వర్షన్ కంపాటబిలిటీస్ ఉండొచ్చు, కోడ్ కంపాటబిలిటీస్ ఉండొచ్చు, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపెండెన్సీస్ ఉండొచ్చు. ఓకేనా? సో అందువల్ల మనం ఏం చేస్తామంటే వీటన్నిటిని ఒక ఇమేజ్ గా చేస్తాం. ఇమేజ్ అంటే ఏంది? ఒక స్నాప్ షాట్, ఒక ఇమేజ్ గా మనం అంతా కాన్ఫిగర్ చేస్తాం. సో దిస్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ స్నాప్ షాట్. ఈ సర్వర్ లో మనం ఏం చేస్తాం, ఏమైతే మనం కాన్ఫిగర్ చేస్తామో ఇవన్నీ కూడా ఒక ఇమేజ్ గా కాన్ఫిగర్ చేసేసి జస్ట్ మనం ఆ ఇమేజ్ ని స్నాప్ షాట్ ని ఇక్కడ రన్ చేస్తాం అంతే. కంటైనర్ లాగా. ఇప్పుడు మన కంటైనర్స్ ఎలా ఉంటాయి? సపోజ్ మనం హైదరాబాద్ నుంచి ఒంగోలుకి గూడ్స్ షిఫ్ట్ చేయాలి. సో అలా షిఫ్ట్ చేయాలన్నప్పుడు ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ లొకేషన్, సపోజ్ హైదరాబాద్ లోనే మనకి ఇక్కడ మాదాపూర్ నుంచి మనకి ఎక్కడికి కాన్ఫిగర్ చేయాలి? మాదాపూర్ నుంచి ఉప్పల్ వరకు మనం గూడ్స్ ఎలా చేస్తాం? ఒక కంటైనర్ లో మొత్తం ఏమేం కావాలి గూడ్స్ అన్ని పెట్టేసి అక్కడ మనం మూవ్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనం ఏంది ఒక అప్లికేషన్ మొత్తాన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తాం. ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసి ఆ ఇమేజ్ మొత్తాన్ని ఇక్కడ రన్ చేస్తాం. ఆటోమేటిక్ అప్లికేషన్ వితౌట్ ఎనీ ఇష్యూస్, వితౌట్ ఎనీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్, వితౌట్ ఎనీ కంపాటబిలిటీ ఇష్యూస్, వితౌట్ ఎనీ అదర్ ఇష్యూస్, యువర్ అప్లికేషన్ విల్ బి రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటాం తెలుసా? కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. Continuous delivery. So who will take care here? To creation of the images, to running of the images, to custom images, everything Docker. ఇక్కడ మనకి డాకర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి డాకర్ వచ్చేస్తుంది. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో, కంటిన్యూస్ డెలివరీలోనే మనకి డాకర్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ ఈ డాకర్ లో మనం వర్క్ చేస్తాం. అర్థమైందా? డాకర్ ఓన్లీ సర్వర్స్ ఏరా సార్? డాకర్ సర్వర్స్ అని కాదు. డాకర్ ఏం చేస్తాంటే మన అప్లికేషన్ డెలివరీ ఉంది కదా, డెలివరీ టైంలో మనం ఇమేజెస్ గా కన్వర్ట్ చేస్తాం కదా, అప్లికేషన్ మొత్తాన్ని సెటప్, దాన్ని డాకర్ అంటారు. సర్వర్స్ అని కాదు. అంటే నేను ఎగ్జాంపుల్ ఇలా చెప్పాను అంటే మన అప్లికేషన్ మిషన్స్ ఉంటాయి కదా, మనం డిప్లాయ్ చేయాలి కదా అప్లికేషన్, ప్రతి సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. ప్రతి సర్వర్ లో మాన్యువల్ గా చేయకుండా ఒక ఇమేజ్ కి కన్వర్ట్ చేసి ఆ ఇమేజ్ రన్ చేస్తాం అంతే. ఫైన్, అర్థమైందా ఇప్పుడు? అవునా కదా? సో ఇలా జస్ట్ ఒక కంటైనర్ గా తీసుకొని ఆ కంటైనర్ లో రన్ చేస్తే సరిపోయింది. సో దీన్ని కంటైనర్ అంటే ఇప్పుడు ఇంకోటి ఉందమ్మా, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అని. ఈ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఎలా వర్క్ అయ్యింది అంటే చెప్తాను. సపోజ్ మనకి ఒక ఆర్గనైజేషన్ లో ఒక 100 సర్వర్స్ ఉన్నాయి. సపోజ్ 1 2 3 అలా 100 ఉన్నాయి. 1 2 3 ఇలా 100 సర్వర్స్ ఉన్నాయి. లేదా సపోజ్ 100 వేసుకో. మనకి ఒక ప్రాజెక్ట్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఏమేంటి? జావా ఒకటి ఇన్స్టాల్ చేయాలి, అదే విధంగా టామ్కాట్ సర్వర్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, మావెన్ ఒకటి ఇన్స్టాల్ చేయాలి, వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, డివి ఇన్స్టాల్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయాలి ప్రతి సర్వర్ లో. సో ఇప్పుడు చెప్పండి ఎంత టైం పట్టింది ఈ సర్వర్స్ అన్ని ఒక సర్వర్ లో మిషన్ ఇన్స్టాల్ చేయాలంటే? సంతు చెప్పు. ఈ సర్వర్స్ అన్ని ఈ సాఫ్ట్వేర్స్ అన్ని ఒక మిషన్ లో ఇన్స్టాల్ చేయాలంటే ఎంతసేపు పట్టింది? అదే సపోజ్ ఒక 10 మినిట్స్ అనుకో ఎగ్జాంపుల్. ఒక మిషన్ లో పట్టాను 10 మినిట్స్ లో. అదే మనకి 100 సర్వర్స్ లో 100 × 10 మినిట్స్ కదా, 100 × 10 మినిట్స్. సో ఇవన్నీ ఏం చేస్తారు? ఇన్ని సర్వర్లు ఇంత టైం మనకి ఆర్గనైజేషన్ లో ఉండిద్దా? ఇంత టైం మనం వెయిట్ చేస్తారా? డెవలపర్స్ ప్రొడక్షన్ ఉండదు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? వీటన్నిటిని ఆటోమేట్ చేయాలి. అంటే మనం ఆటోమేటిక్ గా ఒక కాన్ఫిగరేషన్, ఒక ఆటోమేటిక్ స్క్రిప్ట్ రాస్తే ఆటోమేటిక్ అన్ని సర్వర్లో కాన్ఫిగరేషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ వాడతాం. ఇక్కడ వీటన్నిటిని ఒక క్లస్టరింగ్ లో తీసుకుంటాం అమ్మా. ఏమైతే మనం సర్వర్ లో కాన్ఫిగర్ చేయాలో అవన్నీ ఒక క్లస్టర్ లో తీసుకొని సో జస్ట్ మనం ఒకటి క్రియేట్ చేస్తాం. ఏది? ఒక మాస్టర్ సర్వర్. ఈ మాస్టర్ సర్వర్ కి వీటన్నిటికీ క్లస్టరింగ్ లో తీసేసుకొని, క్లస్టరింగ్ అంటే ఏం లేదు, కంబైనింగ్ ని మల్టిపుల్ హోస్ట్ ఇంటూ ద సింగిల్ యూనిట్. Combining multiple hosts into the single unit, that is called as a clustering. Combining multiple hosts into the single unit, so this is called as a clustering. Okay everyone, so ఈ విధంగా మనం క్లస్టరింగ్ లో కాన్ఫిగర్ చేస్తాం. చేసి
ఒక మాస్టర్ అంటే సెంట్రల్ మిషన్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ మాస్టర్. ఇప్పటి వరకు మనం ఏంది మాన్యువల్ గా ఇన్స్టాల్ చేయం, ఒక ఆటోమేషన్ స్క్రిప్ట్ రాస్తాం ఇక్కడ. సో దీన్ని మనం స్క్రిప్ట్ రాస్తాం. ఇక్కడ మనం ఏం వాడతాం, సపోజ్ యాన్సిబుల్ టూల్ కానీ పప్పెట్ కానీ వాడతాం అమ్మా. ఓకే, యాన్సిబుల్ వాడామనుకో ఇక్కడ ఏం వాడతాం, ప్లే బుక్ ఒకటి రాస్తాం. ఒక స్క్రిప్ట్ అనేది ప్లే బుక్ రాస్తాం. ఈ ప్లే బుక్ లో ఏం రాస్తాం, ఓకే జావా వర్షన్ 1.8 టామ్క్యాట్ 8.x. సో ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి ఎక్సెట్రా మనకి ఏమైతే సర్వర్స్ కావాలో అవన్నీ కూడా ఒక స్క్రిప్ట్ రాసి జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం అంతే. ఆటోమేటిక్ గా ప్రతి సర్వర్ కూడా పుష్ చేసేస్తుంది. సో ఏం చేస్తుంది, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఈ కాన్ఫిగరేషన్స్ మొత్తాన్ని సర్వర్ లో పుష్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎంత టైం పట్టింది, విత్ ఇన్ 5 minutes లో మన యొక్క అన్ని సర్వర్లు కాన్ఫిగర్ అయిపోతాయి. 1000 సర్వర్స్ కానీ 2000 సర్వర్స్ కానీ అంతా ఆటోమేట్ అయిపోతాయి. అర్థమైందా నీకు ప్రాసెస్? సంతు అర్థమైందా ప్రాసెస్ అంతా? సో ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంది, సో విత్ ఇన్ 5 minutes లో ప్రతిదీ, సపోజ్ మనం రివర్ట్ చేయాలి, సపోజ్ నాకు ఫలాని 99వ మిషన్ లో మన సర్వర్ వర్క్ అవ్వాలా, అప్పుడేం కాదు. ఎందుకని, మనం ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, ఆల్రెడీ సాఫ్ట్వేర్స్ అన్ని మనం ఒక వర్షన్ ఫైల్ ఉంది కాబట్టి, సపోజ్ ఇదన్నీ ఒక గిట్ లో పెట్టుకుంటాం ఒక రెపాజిటరీలో. సో దీనికి వర్షన్ 1.0 అంటాం ఆర్ 2.0 అంటాం. సో ఆల్రెడీ వర్షన్ 1.0 ఉంది కాబట్టి, ఈ వర్షన్ 1.0 మనం తీసేసుకుంటాం అంతే. జస్ట్ రివర్ట్ చేసేస్తాం అంటే ఇక్కడ ఎప్పుడైతే మనం రివర్ట్ చేసేసామో, రివర్ట్ డిప్లాయ్మెంట్ రివర్ట్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఈ కాన్ఫిగరేషన్ మొత్తం మళ్ళీ రివర్ట్ అయిపోతాయి. సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో నీ కాన్ఫిగరేషన్స్ మొత్తం నువ్వు చేయొచ్చు. సో దీన్నే మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. ఈ కాన్ఫిగరేషన్ టూల్ ఏంటంటే ప్రొవిజనింగ్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ IT రిసోర్సెస్. ప్రొవిజనింగ్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ IT రిసోర్సెస్. సో ఈ విధంగా మనం చేసేసుకుంటాం. ఇంకోటి ఏంది, కంటిన్యూస్ మానిటరింగ్. ఇక్కడ పప్పెట్ యాన్సిబుల్ నుండి వాడతాం అమ్మా. కంటిన్యూస్ మానిటరింగ్ అంటే మనం ఏం చేస్తాం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఈ కంటిన్యూస్ మానిటరింగ్ లో మనం ఏం చేస్తాం, సో ఏం లేదు, జస్ట్ మన అప్లికేషన్ లో ఏమేమి ఉంటాయి, ఒక అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్ లో మనకు వెబ్ సర్వర్స్ ఉంటాయి, అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి, అదేవిధంగా డేటాబేసెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సపోజ్ ఇక్కడ వెబ్ సర్వర్స్, దిస్ ఈజ్ యువర్ అప్లికేషన్ సర్వర్స్, and this is your databases, and this is your dependent applications. Okay, so ivi endante web servers, application servers, and we are having the databases DB, and we are having the middleware services. సో ఇవన్నీ ఉంటాయి అప్లికేషన్ లో. మనం ఎలా మానిటర్ చేస్తాం అప్లికేషన్ ని, సపోజ్ ఈ మానిటరింగ్ యాక్టివిటీ లేదనుకో మనకి ప్రాబ్లం ఏంది, ఎక్కడ ఇష్యూ వచ్చిందో మనకు తెలియదు, ఎక్కడ ఇష్యూ వచ్చిందో మనం ఈజీగా ట్రబుల్ షూట్ చేయలేం, ఈ ఇష్యూ వచ్చిందో ఈజీగా మనం ట్రబుల్ షూట్ చేయలేం. సో దానికి మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్ గా దీనికి ఒక టూల్ వాడతాం. ఏది, నెగియోస్ కానీ అదేవిధంగా సైట్ స్కోప్ కానీ, ఈ టూల్స్ వాడతాం అమ్మా. నెగియోస్ కానీ సైట్ స్కోప్ కానీ ఎనీ ఆఫ్ ద టూల్, ఈ టూల్ వాడి ఒక సెటప్ క్రియేట్ చేస్తాం, ఒక మానిటర్స్ క్రియేట్ చేస్తారు. ప్రతి దాంట్లో మన అప్లికేషన్ లో వాడే సర్వీసెస్ అన్నిటికి మానిటర్ చేసేసి ఆ మానిటర్ మనం మానిటర్ చేస్తాం అప్లికేషన్ ని. సపోజ్ మానిటర్ కానీ గ్రీన్ వచ్చిందనుకో, అంటే అప్లికేషన్ ఈజ్ గుడ్. మానిటర్ ఇస్ yellow వచ్చిందనుకో, application is about to issue, and monitor is red color, application is issue. Okay na, about to issue is let's say the problem. So ila green color aithe good, yellow aithe about to issue, రెడ్ కలర్ అయితే ప్రాబ్లం. సో ఈ విధంగా మనం ఏంటంటే మేనేజ్ చేయొచ్చమ్మా, ఈ విధంగా మనం మానిటర్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంది, ఇష్యూ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.
దీన్ని మనం నాగ్యూస్ అంటారు, దీన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటారు. ఈ ప్రాసెస్ నే టు మానిటర్ కంటిన్యూస్ మానిటరింగ్. To monitor to your application performance and services. Application performance and services. Okay na? So application performance services. సో ఈ విధంగా మనం అంతా మానిటర్ చేస్తాం. అర్థమైందా సంతు? క్లియర్ సార్. సో ఎనీ అదర్ డౌట్స్ విశ్వ? విశ్వ ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్? సో మనం ఇదే చేయటం కంటిన్యూస్ మొత్తం డెవాప్స్ అంటే ఏంది? కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, అదేవిధంగా కంటిన్యూస్ మానిటరింగ్, ఇవన్నీ చేసేది. ఓకేనా? సో ఇంతే. మనం ఏంటంటే మండే నుంచి మనం ఏం చేద్దాం అంటే ప్రాక్టికల్స్ లోకి వెళ్ళిపోదాం. సో తర్వాత మనం ఇంక డిస్కస్ చేసేది అంటే ఎంటైర్ ఆర్కిటెక్చర్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ డిస్కస్ చేసి తర్వాత మనం గిట్ చూద్దాం. సో డైరెక్ట్లీ వీఆర్ గోయింగ్ టు జంప్ ఇంటు ద గిట్. ఫైన్. So I will update the recording session to you guys. Have a good day. Bye.